వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మన్విత. నేను ఈ రోజు ఎక్కడికి వచ్చానో తెలుసా? కృష్ణుడి గుడికి వచ్చాను. ఇంత అద్భుతంగా ఉంటుందని నేను వచ్చిన తర్వాతే నాకు అర్థమైంది. అస్సలు మామూలుగా లేదు. అందరూ ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం ఇది. ఫుల్ డీటెయిల్స్ అని నేను ముందు చెప్పబోతున్నాను. హిమవత్ గోపాల్ స్వామి బెట్టకు రీచ్ అవ్వాలంటే ఫస్ట్ మనం శాటిలైట్ బస్ స్టాండ్కి రావాలా. ఇక్కడ నుంచి మైసూర్కి నాన్ స్టాప్ బస్సెస్ అనేవి ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాయి. పర్ పర్సన్ ప్రైస్ వచ్చి 210 రూపీస్. అండ్ దెన్ లేడీస్కి ఆధార్ కార్డు ఉంటే ఫ్రీ, అది కూడా కర్ణాటక వాళ్ళకి 2 అవర్స్లో మైసూర్లో మనం దింపేస్తుంది. చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి నేను అక్కడే ఉన్న హోటల్లో ఒక దోశ తిన్నాను. ప్రైస్ వచ్చి 70 రూపీస్. ఓకే టేస్ట్. ఇన్ కేస్ మీకు టైం ఉంటే బయట కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం మైసూర్ బస్ స్టాండ్ నుంచి గుండ్లూపేట వెళ్ళాలా. పర్ పర్సన్ టికెట్ ప్రైస్ వచ్చి 82 రూపీస్. 1.5 అవర్ జర్నీ. వెళ్ళే దారి మటుకు చాలా అద్భుతంగా ఉంది. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ 1 డే ట్రిప్ ప్లాన్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. చూస్తూనే గుండ్లూపేట రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి మళ్ళీ మనం బస్ తీసుకోవాలా. పర్ పర్సన్ టికెట్ ప్రైస్ వచ్చి 35. ఇన్ కేస్ మీకు బస్సు వద్దనుకుంటే షేర్ ఆటోస్ కూడా ఉంటాయి, అవి కూడా 35 రూపీసే ప్రైస్. గుండ్లూపేటకి చాలా మంది ఈ సన్ఫ్లవర్ ఫీల్డ్స్ చూడనికే వస్తారు. ఇన్ కేస్ మీరు కార్లో కానీ బస్సులో కానీ వస్తే తప్పకుండా విజిట్ చేయండి. అలా మేము చూస్తూ ఉండగానే హిమవత్ గోపాల స్వామి హిల్స్కి మేము ఎంట్రీ ఇచ్చేసాము. కర్ణాటక స్టేట్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ సీనిక్ రోడ్ ఇది. మేమైతే బస్సులో వచ్చాం కాబట్టి దిగి ఫొటోస్ తీసుకోలేదు. ఇన్ కేస్ మీరు కార్లో కానీ బస్సులో కానీ వస్తే తప్పకుండా దిగి ఫొటోస్ తీసుకోండి. మేమైతే ఫారెస్ట్ గేట్ రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇంకొక టికెట్ తీసుకొని బస్సులో వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ దెన్ రిమెంబర్, వీక్ డేస్లోనే నార్మల్గా ఉంటుంది, వీకెండ్స్లో అయితే ఆ క్యూ లైన్లోనే 2 అవర్స్ పడుతుందంట. అండ్ దెన్ డోంట్ ఫర్గట్ టు క్యారీ యువర్ క్యాష్, ఎందుకంటే అక్కడ యూపీఐ పనిచేయదు. పర్ పర్సన్ టికెట్ ప్రైస్ వచ్చి 70 రూపీస్. 2-1 టికెట్ ప్రైస్ అది. అండ్ జస్ట్ రిమెంబర్, డోంట్ క్యారీ ప్లాస్టిక్ బాటిల్ అండ్ ప్లాస్టిక్ కవర్. అక్కడైతే చెకింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా కర్ణాటక లేడీస్కి ఆధార్ కార్డ్ చూపిస్తే ఫ్రీ టికెటే. బస్సెస్ అనేవి ఫ్రీక్వెంట్గా కొండపై నుంచి కిందికి వస్తూ ఉంటాయి, కింద నుంచి వెళ్తూ ఉంటాయి. కాబట్టి రష్ ఎక్కడ తక్కువ ఉంటుందో ఆ బస్ ప్రిఫర్ చేయడం చాలా మంచిది. అండ్ దెన్ రైట్ సైడ్ కూర్చోండి, ఎందుకంటే వ్యూస్ చాలా బాగుంటాయి. ఇదంతా బందిపూర్ నేషనల్ ఫారెస్ట్. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఒక్కసారిగా బస్ అలా టర్న్ తీసుకున్నాడు. నాకు ఒక్క క్షణం నిజంగా తిరుమల వెళ్తున్నానా అనే ఫీలింగ్ వచ్చింది. ఆ ఘాట్ రోడ్ నాకైతే భలే అనిపించింది. మేము రైట్ సైడ్ కూర్చున్నాం కాబట్టి మాకు ఇవి 2 కనిపించాయి, నక్కలు కనిపించాయి. యాక్చువల్గా నేను ఏనుగు చూద్దామని వెళ్ళాను. నేను ఎంత ఎగ్జైట్మెంట్లో ఉన్నానంటే ఏనుగులు వస్తాయని. కింద గార్డ్ అంకుల్ కూడా అడిగాను, అంకుల్ ఏనుగు వస్తాయా అని. తను అన్నాడు అదృష్టం ఉంటే వస్తాయి అని. బట్ మేము వెళ్ళే దారిలో వాన పడుతుంది కాబట్టి రాలేకపోయి ఉండొచ్చు. ఒక 15 మినిట్స్ జర్నీ తర్వాత మనం టెంపుల్ రీచ్ అవుతాము. ఇక్కడైతే చాలా పురాణం ఉంది. అగస్త్య మహర్షి తపస్సు చేశారంట. సో ఆ తపస్సుకి మెచ్చి విష్ణు భగవానుడు నేను ఇక్కడ నివసిస్తాను అని చెప్పి ఆశీర్వదించారంట. అండ్ దెన్ ఇక్కడ ఎల్లప్పుడూ మంచుతో కప్పబడి ఉంటుంది. సో అందుకని హిమవడ్ అని పేరు వచ్చింది. లోపల కృష్ణుడు ఎంత ముద్దుగున్నాడంటే అంత ముద్దుగున్నాడు. నాకు చూడనికి 2 కళ్ళు చాలలేదు. అండ్ దెన్ లోపల ఒక చిన్న కృష్ణుడు వెండితో అనుకుంటా ఉన్నారు అక్కడ. పంతులు వాళ్ళని అడగండి, వాళ్ళు మన చేతిలో పెడతారు, చేతిలో పెట్టి ఆశీర్వదిస్తారు. గుళ్ళో నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంచెం అలా నేచర్ని ఎంజాయ్ చేశాను. ఆ మంచు పడుతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉందో ఆ ఫీలింగ్ చెప్పలేను నేను. ఏదో మునార్కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ దెన్ అక్కడ వేడిగా ప్రసాదం పెడుతూ ఉన్నారు. సో నేను కూడా ఒక ప్లేట్ తీసుకొని అలా ముక్కి తినేసాను. ఆ మంచులో వానలో వేడిగా ప్రసాదం నోట్లోంచి దిగుతూ ఉంటే ఎంత హాయిగా ఉందో నాకైతే. బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. అక్కడ నుంచి నాకైతే రాబుద్ది కాలేదు. నేను కిందికి వచ్చే లోపల వాన ఫుల్గా పడింది. సో నేను కొద్దిసేపు అలా తడిచాను. బస్సు వచ్చింది. కొండ కింద నుంచి వచ్చిన వాళ్ళు దిగిన తర్వాత మనం బస్ ఎక్కాల్సి ఉంటుంది. అండ్ దెన్ అలానే నేచర్ చూసుకుంటూ బాయ్ చెప్పేశాను. అండ్ దెన్ మనం ఫారెస్ట్ గేట్ నుంచి గుండ్లూపేట రీచ్ అయ్యాను. అండ్ దెన్ గుండ్లూపేట నుంచి మైసూర్కి బస్ తీసుకున్నాను. పర్ పర్సన్ టికెట్ ప్రైస్ వచ్చి 85 రూపీస్. మైసూర్కి వచ్చిన తర్వాత అర్థమైంది బెంగళూరుకి వెళ్ళాలంటే ఇన్ని తంటాలు పడాలా అని. ఆ క్యూ లైన్లో తిరిగి టికెట్ తీసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఫ్యామిలీతో కన్నా వస్తుంటే ముందే ప్రీ ప్లాన్ చేసుకొని రిటర్న్ టికెట్ బుక్ చేసుకోండి మైసూర్ నుంచి. నాది ప్లాన్ లేదు కాబట్టి సో నాకు అది ఎక్స్పీరియన్స్ అయ్యిందనమాట.
నాన్ స్టాప్ బస్ టికెట్ ప్రైస్ వచ్చి 210 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ దెన్ మైసూర్ బస్ స్టాప్లో ఎక్కితే శాటిలైట్ బస్ స్టాప్లోనే డ్రాప్ చేశారు. ఇన్ కేస్ శాటిలైట్ బస్ స్టాప్ నుంచి మెజెస్టిక్ వెళ్ళాలంటే ఫ్రీక్వెంట్గా ఉంటాయో లేదో తెలియదు కాబట్టి నేను కెంగేరులో దిగేశాను. కెంగేరులో దిగి మెట్రో పట్టుకొని నేను నా ప్లేస్కి రీచ్ అవ్వనీకి కృష్ణరాజపురం వెళ్ళాను. అక్కడ నుంచి నా ప్లేస్కి రీచ్ అయిపోయాను. సో ఇదన్నమాట టోటల్గా 1 డే ట్రిప్. సో ఇన్ కేస్ మీకు నచ్చినట్టు ఉంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.